హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అంటే ఈరోజు గ్యాప్ అప్ ఎక్కువ అవుతుంది, ఎలా ట్రేడ్ చేయాలి, మన లెవెల్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే వీడియో చేద్దాం అనుకున్నాను. అంటే మార్నింగ్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ నిఫ్టీలో కనపడింది నాకు. ఈ వీడియో చేసే టయానికి ఒక 43 పాయింట్స్ గ్యాప్ అప్ కనపడుతుంది. అంటే ఎక్కువ గ్యాప్ అప్ కనుక అయితే ఇక్కడ 25,000 అబవ్ గ్యాప్ అప్ అయితే అంటే 25,050 అలా అయ్యేటట్లు కనపడింది. అక్కడ కనుక ఓపెన్ అయితే డైరెక్ట్ డౌన్ సైడ్ వచ్చే మూమెంట్ ఉంటుంది అని చెప్పి మీతో మాట్లాడితే మీకు ట్రేడింగ్ చేసే సమయానికి టెన్షన్ లేకుండా ఉంటుందనే దానికోసం చేద్దాం అనుకున్నా. ఎనీవే ఇప్పుడు 43 పాయింట్స్ అంటే 936 ఉంది కదా, 40 అంటే 25 24,980 25,000 ఇలా 25,000 అనేది రౌండ్ నెంబర్ రెసిస్టెన్స్. ఇక్కడ ఆల్రెడీ మన 25,014 లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ కానీ 25,000 లెవెల్ కానీ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయ్యే సమయానికి ఇక్కడ కనుక ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర చూడండి, ఈ లెవెల్ దగ్గర ఇక్కడే కాసేపు కన్సాలిడేషన్ అయ్యి, అంటే ఒక ఎక్కువసేపు కన్సాలిడేషన్ అయ్యి ఈ లెవెల్ ఇలా బ్రేక్ చేసినట్టు ట్రాప్ చేసి కనుక ఆ తర్వాత పైకి మూమెంట్ ఇచ్చేటప్పుడైతే ఖచ్చితంగా బై చేయొచ్చు అనమాట. లేదంటే ఈ ఏరియాలో గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి 25,000 ఈ 25,014 ఈ లెవెల్ టచ్ చేసి ఇక్కడ కాసేపు ప్రైజ్ యాక్షన్ అంటే ఒక ఎం ప్యాటర్న్ లాంటిది ఇంకేదన్నా ప్యాటర్న్ కనపడి డౌన్కి వచ్చేటప్పుడు మనం పుట్ సైడ్ తీసుకోవచ్చు. లేదంటే ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అవుతూ చూడండి, ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అవుతూ ఇలా 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 కన్సాలిడేషన్ అవుతూ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే అప్ సైడ్ మూమెంట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఈ 25,000 25,055 25,117 ఈ లెవెల్స్ని గమనించండి. 25,080 ఈ లెవెల్ కూడా మీరు గమనించండి. అదేవిధంగా అక్కడి నుంచి కనుక డౌన్ సైడ్ వచ్చిందంటే ఇక్కడ 24,936 24,878 24,827 ఈ లెవెల్స్ని గమనించి ట్రేడ్ చేయండి. అదేవిధంగా మన వీవ్యాప్ అక్కడ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి మార్నింగ్ టైంలో ఎలా నిన్న మిడిల్ పైన పివోట్ పాయింట్కి కింద పివోట్ పాయింట్కి మిడిల్లో ఉంది కన్సాలిడేషన్ అనుకున్నాం, కానీ మంచి మూమెంట్ అయితే ట్రేడ్ వచ్చింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఈ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ లెవెల్స్ ఉన్నాయండి. 154 అనేది ఇంపార్టెంట్ లెవెల్. అదేవిధంగా 151,226 అండి. ఈ లెవెల్స్ దాటి పైన అంటే ఇలా కన్సాలిడేషన్ అవుతూ మూమెంట్ ఇస్తే పైకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి గ్యాప్ అప్ అయిన తర్వాత ఇలా స్ట్రైట్గా నేరుగా డౌన్కి వచ్చి 150 లెవెల్ని సపోర్ట్గా కనుక తీసుకొని ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాంటిది ఇలా వచ్చి ఇలా మళ్ళీ డబ్ల్యూ ప్యాటర్న్ లాంటిది కనుక క్రియేట్ చేసి పైకి వెళ్ళేటప్పుడు మనం బయింగ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు పైకి వెళ్ళేటప్పుడు గ్రీన్ క్యాండిల్ పడుతుంది కదా, ఆ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ పడి మళ్ళీ ఆ రెడ్ క్యాండిల్ని దాటి వెళ్ళేటప్పుడు అలా బయింగ్ ప్యాటర్న్ లాంటిది వస్తే మనం బయింగ్ చేయొచ్చు అనమాట. అది ఎక్కువ గ్యాప్ అప్ కనుక అయితే కొంచెం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డౌన్కి వచ్చి తర్వాత ఇక్కడ ఏదన్నా ఏరియాలో మంచి లెవెల్ సపోర్ట్ తీసుకొని అయితే అప్పుడు వచ్చే మూమెంటు మంచి మూమెంట్గా నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెవెల్స్ మీరు డ్రా చేసుకోండి. 51,331 అంటే దగ్గరగా ఉన్నాయండి లెవెల్స్. ఈరోజు చూసి నేను కొన్ని డిలీట్ చేసేస్తాను. చూడండి 51,450 ఈ 51,600 అనేది కొంచెం ఇంపార్టెంట్ లెవెల్ అండి. 51,600 అనేది నోట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్స్ 59,50 ఇంపార్టెంట్ లెవెల్. 59,50 అనేది ఇంపార్టెంట్ లెవెల్. 55,90 ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. లెవెల్స్ని గమనించండి. అక్కడ వీవ్యాప్ పివట్ పాయింట్ పరిస్థితిని బట్టి మనం ట్రేడ్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.